నమస్తే, నేను మీ దేవిరెడ్డిపల్లి రాజేష్. మొన్న సినిమా చూశాను, పవన్ కళ్యాణ్ది భగత్ సింగ్. దానిపైన నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దానికి ముందు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు దేశంలో చర్చ జరగాల్సింది దేశభక్తి పైన. 60 ఏళ్ళుగా అది కొరవడిందని నా అభిప్రాయం. దానిపైన చర్చ జరగాలి, జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఈ చర్చ, ఈ దేశభక్తి పైన చర్చ మతాలకి ముడిపెట్టి జరపడం కన్నా మతాలకు అతీతంగా నువ్వు ఈ దేశాన్ని అభిమానిస్తున్నావా లేదా, దీనిపైన చర్చ జరగాలి. నువ్వు ఏ మతం వాడైనా సరే, మనం మతాల గురించి మాట్లాడేది వద్దు. అయితే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన ప్రతి ఒక్కడు ఈ దేశపు ముద్దుబిడ్డ అవుతాడు. ఈ దేశాన్ని ఖచ్చితంగా ప్రేమించి తీరాలి, దేశభక్తి కలిగి ఉండాలి. ఈ లైన్తోనే భగత్ సింగ్ వెళ్ళింది చాలా క్లియర్గా. సినిమా మొత్తం ఆద్యాంతం దేశభక్తి పైన నడిచింది. చాలా క్లియర్గా అక్కడక్కడ ఒక చోట హీరో భగత్ సింగ్ అంటారు, నాకు మతంతో సమస్య లేదు, మతంలో ఉన్న కొంతమంది వెధవల వల్ల సమస్య అని అంటారు. మతాలను పక్కన పెట్టి చర్చ జరగాల్సింది, ఈ దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరగాల్సింది దేశభక్తి పైన. దేశభక్తి ఉన్నవాడు, ఈ దేశం పైన గౌరవం ఉన్నవాడు మాత్రమే ఈ దేశంలో నివసించడానికి యోగ్యత ఉంటుంది. ఈ దేశం పైన గౌరవం లేకుండా, ఈ దేశం పైన భక్తి లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. అది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఈ విషయం పైన భగత్ సింగ్ సినిమా చాలా అద్భుతంగా తీశారు. ఎవరి మనోభావాల్ని దెబ్బతీయకుండా ఈ దేశానికి ఏం కావాలి, ఈ దేశంలో ఏమి అవసరం ఉంది, ఇన్ని రోజులుగా ఏమి కొరవడింది, సమస్య ఎక్కడుంది అనే అంశం పైన చాలా అద్భుతంగా హరీష్ శంకర్ గారు ఈ సినిమాని తీర్చిదిద్దారు. నిజంగా మంచి సినిమా, దయచేసి అందరూ చూడగలరు.